ఇక్కడ. తర్వాత అత్యద్భుతమైన శ్లోకం, కొన్ని శ్లోకాలు ఉంటాయి అసలు వేదాంతం అంటే అంతేనండి, కొన్ని గ్రంథి శ్లోకాల్లాగా ఉంటాయి. అందుకే మహామహా పండితులు శాస్త్రవేత్తలు కూడా అలాంటి చోట పొరపాటు పడిపోతూ ఉంటారు. ఎందుకంటే భాష తెలిసినంత మాత్రం పరిష్కారం ఉండదు. కృష్ణుడు అంటే యోగీశ్వరేశ్వరుడు, ఎప్పుడు యోగస్థితి నుంచి చ్యుతం కాకుండా ఉంటాడు. అందుకే అచ్యుతుడు ఆయన. ఇక్కడ ఆయన అచ్యుతుడు, ఆ స్థాయిలో మాట్లాడుతున్నాడు ఆయన. వినేవాడు సామాన్యుడు కాడు. ఎంత గురువు హై స్థాయిలో చెప్పినప్పటికీ కూడా శిష్యుడు అహంకారం విడిచిపెట్టి వినాలనే శ్రద్ధ కలిగి హృదయాన్ని తెరిచిపెట్టుకుంటే తప్పకుండా వర్షిస్తుందండి ఇక్కడ. అలాంటి శిష్యుడు కూర్చున్నాడు కనుక పర్వాలేదు. కానీ విన్నవాళ్ళందరూ అలా అర్జునుడు లాంటి వాళ్ళ, చెప్పేవాళ్ళందరూ కృష్ణుడు లాంటి వాళ్ళ. కానీ అర్జునుడు లాంటి వాడు వింటూ ఉంటే, కృష్ణుడు లాంటి వాడు చెప్తూ ఉంటే సామాన్యులకు అర్థమయ్యే భాష ఎలా వస్తుంది? అది కూడా తెలుసుకోవాలి. ఇద్దరు పండితులు మాట్లాడుకుంటూ ఉంటేనే మనం నోరు వెళ్ళబడతాం, ఒకటి అర్థం కాదు. భలే ఉన్నాయండి భాష, నీకే అర్థమైంది, నాకేం అర్థం కాలేదు, అంతే కదా. ఇద్దరు మామూలు పండితులే మాట్లాడుకుంటే మనకు అర్థం కాదే, అలాంటిది ఆ స్థాయిలో వాటిలో మాట్లాడితే మనకే అర్థమవుతుంది. అందుకే కృష్ణుడు పలికిన యోగ భాషని కొంతమంది పొరపాటుగా అర్థం చేసుకున్న గ్రంథి శ్లోకాలు ఉంటాయి. అలాంటివి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలండి. అందున ఆధునికంగా అందరినీ రంజింపజేయాలన్న ఉద్దేశంతో అసలు విషయాన్ని పక్కన పెట్టి దానికి ఇంకో రకంగా వ్యాఖ్యానించి జనరంజనమే ప్రధానంగా వెళ్ళిపోయినటువంటి వ్యాఖ్యానాలు కూడా చాలా వచ్చాయి. ఇలాంటి సమయంలో కృష్ణ హృదయం తెలుసుకోవడానికి దిక్కేమిటి అంటే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఆయన వాక్కు తెలుసుకోవాలంటే శంకరం వందే జగద్గురుం, ఇంకోటి లాభం లేదు. ఆయన మాటలు ఊతం కావాలి, ఆయన మాటలను అనుసరించే వారి మాటలు మనకు ఊతం కావాలి. దాన్ని ఆధారం చేసుకుంటూ చెప్పుకోవాలి. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభి. ఇది కూడా చాలా అందమైన శ్లోకం, అయోమయం కలిగించే శ్లోకం కూడా. కానీ చక్కగా వింటే అయోమయం లేదు. అందులో శ్రద్ధాలోపం వల్ల అయోమయం ఏర్పడుతుంది, అప్పుడు తెలుసుకోవాలి. శ్రద్ధ కలవాడికి ఎప్పుడు అయోమయం లేదు. కనుక శ్రద్ధ కలిగి ఉండాలి, ఏకాగ్రత కలిగి ఉండాలి, రెండిటితో వినాలి. ఇక్కడ నా అసతః విద్యతే భావః. భావః అంటే ఉనికి, ఉండుట అని అర్థం. ఇక్కడ అసత్తుకి భావం లేదు, అంటే అసత్తుకి ఉండడం అనేది లేదు. నాభావో విద్యతే సతః, సత్తుకి ఉండకపోవడం అనేది లేదు అన్నాడు. ఇక్కడ సత్ అనే శబ్దం వాడాడు. ఇక్కడ సత్తు అసత్తు రెండు శబ్దంలో ముందు వాడాడు. అయితే ముందు సత్తుతో ప్రారంభించచ్చు కదా, అసత్తుతో ఎందుకు ప్రారంభించాడంటే మన ముందు నుంచి అలవాటు అసత్తే కనుక అక్కడి నుంచి ప్రారంభించాడు. ఎందుకు అనగా నాసతో విద్యతే భావః, అసత్తుకి ఉనికి లేదు, సత్తుకి ఉనికి లేకపోవడం అనేది లేదు. ఉభయోరపి దృష్టోంతః తు అనయోహో తత్వదర్శిభి. ఈ రెండిటి యొక్క తత్వము, అంతః అనే మాటకి ఇక్కడ ఏంటంటే తత్వము అని అర్థం. ఇక్కడ ఈ రెండిటి యొక్క అంతః తత్వము తత్వజ్ఞానుల చేత చూడబడుతుంది, అంటే వారు మాత్రమే తెలుసుకుంటారు. ఈ సత్ అసత్తుల గురించి నేను చెప్పిన మాట తత్వద్రష్టలైనటువంటి మహాత్ములు మాత్రమే తెలుసుకోగలరు. అంటే ఈ రెండు అర్థం కావాలంటే ఉండవలసింది ఏంటి? తత్వజ్ఞానం ఉండాలి. కానీ తత్వజ్ఞానులకి ఇది స్పష్టంగా తెలుసు, అంటే వాళ్ళ అనుభవ రీత్యా వాళ్ళు గ్రహించగలిగారు. కానీ సాధకుడికి ఇంకా అనుభవం లేదు కదా. అందుకే తత్వద్రష్టలు చెప్పిన దాన్ని బట్టి వీడు ఆలోచించాలి. అందుకే తత్వద్రష్టలు ఇలా చెప్తారు, జ్ఞానులు ఇలా చెప్తారు అంటే వాళ్ళ అనుభవంతో తెలుసుకున్నారు. నీకు అనుభవం లేదు, అనుభవం లేకపోతే లేదు గనకనే ఇంకా సాధకుడి దశలో ఉన్నాం. కానీ సాధకుడైన వాడు తత్వద్రష్టలు చెప్పింది వినాలి. అందుకే మాటి మాటికి ఇలా చెప్తారు యోగులు, ఇలా చెప్తారు తత్వద్రష్టలు, ఇలా మాట్లాడుతుంటాడు కృష్ణ పరమాత్మ. అంటే అనుభవం కలిగిన వారు తెలుసుకుంటారు అని చెప్పడం ఇక్కడ. ఇప్పుడు మనకి వెంటనే ఏమనిపిస్తుంది? ఇది అసత్యం కాదు, ఎందుకంటే అనుభవం పొందిన వాళ్ళు ఉన్నారు, అంతే కదా. ఫలానా వాడు అనుభవం పొందాడు అని. కొంతమంది అమెరికాకి వెళ్ళొస్తేనే అమెరికా ఉందని నమ్మకం ఏర్పడుతుంది, అంతే కదా. అసలు వెళ్ళిన వాడికి ఏం తెలుస్తుంది? అదేవిధంగా అనుభవం పొందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తత్వదర్శిభి అనే మాటలు చెప్తున్నారు. వాళ్ళకిది ఉభయోరపి దృష్టో అంతః, ఆ రెండిటి యొక్క తత్వము వారి చేత చూడబడుతుంది అని చెప్తున్నాడు. ఈ శ్లోకానికి మనం సదసద్వివేకం అని పేరు పెట్టుకోవచ్చు. సత్ అసత్ వివేకం, సత్తుని అసత్తుని వేరు చేసి చూడగలిగే బుద్ధి ఇది. ఎందుకంటే ఒక మాట శాస్త్రం మనకు చెప్తోంది, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అంతే కదా. ఇక్కడ ఉన్నది ఒకటే బ్రహ్మం. ఒకటే బ్రహ్మమైనప్పుడు మనకు బ్రహ్మము తప్ప అన్నీ కనబడుతున్నాయి, అవునా లేదా? అంటే శాస్త్రం చెప్పింది మన అనుభవంలో తప్పు అవుతుంది. ఉన్నమాట చెప్పాలంటే బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మము తప్ప మరొక వస్తువు లేదు. మనకు బ్రహ్మము తప్ప అన్ని వస్తువులు కనబడుతున్నాయి, అవునా? ఉన్నమాట చెప్పండి ఇక్కడ. కనుక ఏదో శాస్త్రం చెప్పింది కనుక బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, ఇంకా పాటకు దొరికింది కనుక బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, పాట వరకు విన్నామంతే. కానీ సత్యం ఒక్కటే అయినప్పుడు అది తప్ప ఇన్ని కనబడుతున్నాయేమిటి?
పోనీ ఏకం అంటే అనేకమే కనబడుతుంది మనకి, ఏకమైన బ్రహ్మం తెలియబడట్లేదు అన్నది కదా సమస్య. మరి ఏకం అయినప్పుడు దేనికో ఒకదానికి ఉనుకుండాలి, రెండింటికి ఉనుకుంటుందా? అంతా అయినప్పుడు మరొక వస్తువు ఉంటుందా? అదొక్కటి ఆలోచించాలి. అంతా అదే అయినప్పుడు రెండో వస్తువు ఉంటుందా? రెండో వస్తువు ఉంటే ఏకం ఎలా అవుతుంది? ఇది ఆలోచించవలసింది. అది ఇప్పుడు రెండో వస్తువు ఉన్నట్లు కనబడుతుంది, ఇప్పుడు దాన్ని పరిహరించాలి. అంటే రెండవది ఉన్నట్లు కనబడడం అనే అజ్ఞానం తొలగించి ఏక వస్తువు ప్రతిపాదన చేయాలి. రెండో వస్తువు ఉన్నట్లున్న అజ్ఞానం తొలగించడానికి నా ద్వైతం అద్వైతం అన్నారు. ఇక్కడ ఏకత్వ ప్రతిపాదన చేస్తున్నాడు. ఎంత అందంగా చేస్తున్నారో చూడండి. ఇక్కడ అసత్తుకి ఉనికి లేదు. మొట్టమొదట అసలు అసత్ అంటే, సత్ అంటేనే ఉనికి, అని ఉనికి లేని దానికి ఉనికి లేదు, ఉనికున్న దానికి లేకపోవడం అనేది లేదు అన్నాడు. ఇక్కడ ఇది గొప్ప విషయం. అంటే ఇక్కడ సత్ అనే విషయానికి అర్థం ఏంటి? సత్ అంటే బ్రహ్మము. అసత్ అనగా ఇప్పటి వరకు 5 శ్లోకాల్లో విన్నటువంటి శీతోష్ణ సుఖ దుఃఖాలైన మాత్రాస్పర్శ, దేహం, ప్రపంచం, దేహంతో సహా ప్రపంచం, ఇదంతా సత్తే. దేహంతో సహా ఈ ప్రపంచమంతా లేనిది ఏంటంటే మరి తమరో అది కూడా చెప్పాలి కదా. ప్రపంచమంతా లేనిది ఎవడంటున్నాడు? వాడి దేహం కూడా ప్రపంచంలో భాగం. తెలుసుకోండి. ఇక్కడ ఆత్మ అనే వస్తువు ఈ ప్రపంచానికి దేహానికి కూడా విలక్షణమైనది, అతీతమైనది. అది ఎక్కడో లేదు, మళ్ళీ దీని యందే వ్యాపించింది. దీని యందు వ్యాపించినప్పుడు ఇది ఒకటి అదొకటిగా కాకుండా ఆ ఆత్మవస్తువే విశ్వముగా మొత్తం ఉన్నది. కానీ విశ్వమంతా ఉన్నది ఆత్మవస్తువే. అది సత్వస్తువు. అది తప్ప మిగిలింది కనబడడం అసత్తే. అది తప్ప మిగిలింది కనబడడం అసత్తు. ఇది ఎలాంటిది అనే దానికి ఉదాహరణలు చాలా చాలా చెప్పారు. ఆదౌ అంతేచ యన్నాస్తి వర్తమానేపి తత్తథా అంటారు శంకర భగవత్పాలు వారి యొక్క పరమగురువులు. శంకరుల పరమగురువులు ఎవరండి? గౌడ భగవత్పాదాచార్యులు వారు. అవునా లేదా? వారు మాండుక్యకారికల్లో, ఎందుకంటే వారు చెప్పిన అద్వైత సిద్ధాంతమే కదా శిష్యుడు గారు కూడా చెప్తున్నారు. ప్రశిష్యుడు ఆదౌ అంతేచ యన్నాస్తి వర్తమానేపి తత్తథా. ఏది మొదటుండదో ఏది చివరుండదో అది వర్తమానంలో కూడా లేదు పో అన్నాడు. గొప్ప విషయం అండి. ఇక్కడ ఈ మాట ఆలోచించవలసిన అంశం ఉంది. అంటే ఏది మొదలు లేదో ఏది చివరి వర్తమానంలో కూడా లేదుట. ఇది ఎలా అవుతుంది అంటే దీనికి అన్వయం గ్రహించవలసినది. దీనికి భగవత్పాలు వారు మంచి భాష్యం ఇచ్చారు. యథా ఘటాది సంస్థానం చక్షుషా నిరూప్యమానం మృద్వ్యతిరేకేణ అనుపలబ్ధే అసత్ తథా సర్వో వికార కారణ వ్యతిరేకేణ అనుపలబ్ధే అసన్ అని చెప్పారు. దీని అర్థం ఏంటంటే, కొండ ఉంది, కొండ కంటే ముందున్నది ఏమిటి? మట్టి కదా. మట్టి తర్వాత కొండ ఉంది. కొన్నాళ్ళు కొండ పగిలిపోతుంది, ఏముంటుంది? మట్టే కదా. మధ్యలో ఉన్నది ఏది? కుండ. కుండ కుండ నువ్వు అంటున్నా కానీ మధ్యలో ఉన్నది మట్టేగా. ఇది ఆలోచించు. ఇక్కడ మధ్యలో ఉన్నది మట్టే కనుక ఏదైతే మట్టిగా కొండకు ముందుందో అది కొండయందు లేదు, మట్టే కుండ. మళ్ళీ కొండయందు మట్టి కాదు. ఇక్కడ అక్కడ మట్టే కదా ఉంది, తర్వాత మళ్ళీ మట్టేగా ఉంది. కనుక సద్వస్తువు ఇక్కడ మట్టి ఉదాహరణగా తీసుకుందాం. కానీ మట్టే బ్రహ్మం అని చెప్పడం కాదండి, ఉదాహరణ వరకే ఇక్కడ. కానీ ఉదాహరణ వరకే తీసుకోవాలి. ఎందుకంటే బ్రహ్మము మనసుకి మాటకి అందదు గనక, మాటలకు అందేవి వస్తువులే గనక, మనం ఇంకా మాటలకు అందే వాటి విషయాల్లో ఉన్నాం గనక మనకు ఉదాహరణ చెప్పడం కోసం ఇవి చెప్తారే తప్ప అక్కడ ఆగిపోకూడదు. మట్టే బ్రహ్మముని ప్రతిపాదించడానికి లేదు ఇక్కడ, ఉదాహరణకి. కానీ సత్తైన మట్టి కుండ ఏర్పడక ముందు ఉంది, కుండగా ఉన్నప్పుడు ఉంది, కుండ పోయినా ఉంటుంది. కుండ మట్టిలా లేదు. ఇది తెలుసుకోండి. మట్టి వలె అలాగే లేదు కదా, ఉంటుంది పోతుంది. అవునా లేదా? ఇక్కడ దీనికి ఉదాహరణలు చాలా చెప్పుకోవచ్చు. ఇంకా మంచి ఉదాహరణ అద్వైత తత్వంలోకి వస్తే తప్పకుండా చెప్పాల్సింది రజ్జు సర్ప భ్రాంతి. అంతే కదా. తాడును చూసి పాము అనుకుని ఇది ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. తాడును చూసి పాము అనుకున్నాం కనుక పాము అసత్తా సత్తా? పాము అసత్తు కదా. దానికి ఉండడం ఉందా? పాము అనే దానికి ఉండడం అనేది లేదు, కానీ ఉంది అనుకుంటున్నాను. అనుకోవడం అనేది దోషం చేత నీకు అది ఉన్నట్టు కనబడుతుంది. కానీ పాముగా కనబడక ముందే ఉన్నది తాడే. ఇది పాము కాదని తెలిసేకే ఉంది తాడే. నువ్వు పాముని భ్రాంతి పడుతున్నప్పుడేముంది? తాడే కదా. ఇది తెలుసుకో. ఇక్కడ 3 కాలాల్లో తాడుంది, మధ్యలో భ్రాంతి ఉంది. భ్రాంతి తీసేస్తే తాడే ఉంది. అలాగే బ్రహ్మమునకు భిన్నముగా చూడడం అనేటటువంటిది ఒక భ్రాంతి, ప్రపంచాన్ని, జగత్తుని. ఈ ఉదాహరణ మృత్యు ఘటము ఉదాహరణ ఎంత గొప్పది అంటే, ఘటము మృత్యుకి భిన్నముగా లేదు, జగత్తు పరమాత్మకు భిన్నముగా లేదు. ఇది తెలుసుకో. ఇక్కడ కారణానికి కార్యం భిన్నం కాదు, కారణం కార్యంలో వ్యాపించింది. కనుక కారణ దృష్టితో చూస్తే మట్టి అనే దృష్టి చూడు, అనగా జగత్తుని బ్రహ్మం అనే దృష్టితో చూడు, జగద్దృష్టి పోతుంది. ఇక్కడ
కానీ బ్రహ్మదృష్టి ఉన్నప్పుడు జగద్దృష్టి పోతుంది. జగద్దృష్టి పోతే దీని యొక్క వికారములేవి నీ మనస్సు కంటవు. ఇది గ్రహించవలసిన ప్రధానమైన ఉద్దేశం. కనుక నిష్ఠ దేని ఉండాలి? ఆత్మదర్శనం సత్తి ఎందు ఉండాలి. ఇది చెప్తున్న విషయం. అది ఉన్నటువంటి వాడికి అయ్యో వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు వాళ్ళు పై వాళ్ళు అనే భావం ఉంటుందా? ఇది గ్రహించవలసింది. ఎందుకంటే ఎలాగూ ఉండేవి కావు ఇవి. ఉండే లక్షణం వీటికి లేదు. ఏదైతే ఉంటుందో దాన్ని నశించే లక్షణం దానికి లేదు. ఇది తెలుసుకో. ఇది తత్వవేత్తలు స్పష్టంగా తెలుసుకోగలరు. నీకు నువ్వు ఉదాహరణలు చెప్తే అప్పటికి అర్థమైనట్టు ఉంటుంది అంతే. కానీ అది పట్టుకుని విచారణ చేయి, నువ్వు తెలుసుకోగలవు. అది ఇక్కడ చెప్తున్న గొప్ప అంశం. దీనికి మళ్ళీ మనకి బృహదారణ్యకంలో వాక్యమే ప్రమాణం. వాచారంభణం వికార నామధేయం మృత్తికేత్యేవ సత్యం. కొండ అనేటువంటిది నామధేయం, దాని వికారం వల్ల వచ్చింది. మృత్తిక అనేది సత్యం, అంటే మట్టి అనేది సత్యం అని చక్కగా వివరించి చెప్తున్నారు. దాన్నే ఇక్కడ సర్వో వికార కారణ వ్యతిరేకాన్ని అనుపలబ్ధే అసన్. చూస్తున్న వికారములన్నీ కారణమును విడిచి ఉండలేవు. అర్థమైంది కదా? కారణమును విడిచి ఉండగలవా? కొండ తయారైంది. కొండ తయారైతే మట్టి ఎక్కడికి పోయింది? అంటే మట్టి అనే కారణాన్ని విడిచిపెట్టకుండా వేరేగా వచ్చిందా? ఇది చెప్పంటున్నాడు ఇక్కడ. రాలేదు. అది ఎలా ఉన్నది? మట్టే, ఇంకేమీ లేదు అక్కడ. అలాగే కారణమైన బ్రహ్మమును విడిచి జగత్తు లేదు, ఉన్నది బ్రహ్మము మాత్రమే. ఇది తెలుసుకో ఇక్కడ. ఇది వివరిస్తున్నారు. ఆ బ్రహ్మం ఎలా ఉన్నది ఇంకా చక్కగా తెలుసుకుంటూ అవినాశితు. ఇప్పుడు బ్రహ్మ లక్షణాలు మొదలు పెడుతున్నాడు. ఎందుకంటే నేను విచారణ చేయవలసింది ఏదుందో దాన్ని, ఏది లేదో దాన్ని కాదు. అది ఎలాగూ అంటుకునే ఉంది ఎప్పుడూ కూడా. ఇది తొలగించుకోవడం కోసమే, ఇది కాదు ఇది కాదని చెప్పడం కోసమే ప్రపంచం గురించి మాట్లాడడం. ప్రపంచం గురించి ఎందుకు మాట్లాడతారంటే ఇది కాదు ఇది కాదని తోసేయడానికి. బ్రహ్మము గురించి ఎందుకు మాట్లాడతారంటే అది మాత్రమే పట్టుకోవాలి. ఇది తెలుసుకోవాల్సింది. బ్రహ్మం అంటే ఏమిటో శాస్త్రం చెప్పింది, దాని గురించి వివేచన చెయ్యి. ఇప్పుడు బ్రహ్మము గురించి చెప్పే లక్షణములు ఏవైతే ఉన్నాయో అవి పట్టుకోవాలి. ఈ బ్రహ్మమునే మన ఆత్మ అంటున్నాం, దానికి భిన్నమైనవన్నీ అనాత్మలు అంటున్నాం. కానీ అనాత్మను అసత్తులు అంటారు, ఆత్మని సత్ అంటారు. అసత్తులు ఎప్పుడూ అసత్తులే, అనాత్మలకు ఎప్పుడూ ఉనికి లేదు. ఉనికి లేదని ఎలా చెప్పగలవంటే ముందుగా అవి ఇవాళ ఉన్నట్టు రేపు ఉండట్లేదు, ఇప్పుడున్నట్టు మరో క్షణం ఉండట్లేదు, ఒకడుకున్నట్టు ఇంకొడుకుండవు. కనుక అటువంటిప్పుడు ఎలా అవుతుంది? ఇక ఆత్మ విషయం అలా కాదు, అది ఏకముగా ఉంటుంది. ఇది విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఆత్మ ఎటువంటిదంటే అవినాశితు. తు అనేది నిశ్చయార్థకంగా ఇక్కడ చెప్పబడుతున్నది. ఇక్కడ అది నాశరహితమైనదని తెలుసుకో. ఏనా సర్వమిదంతతం. ఆత్మ అనేది ఏమిటి? అవినాశి అంటే నాశనము లేనిది. నేను చెప్పినటువంటి అసద్వస్తువులో నాశనం కలిగినవి మీకు కనబడుతూనే ఉన్నాయి. బాల్యం నశించిపోయింది, కౌమారం నశించిపోయింది, యవ్వనం నశించిపోతుంది, వార్ధక్యం పోతుంది, శరీరం పోతుంది. ఇవన్నీ నశించిపోయే లక్షణాలు కనబడుతున్నాయి. కనుక నేను పట్టుకున్న వేలాడుతున్న శరీరం నాశరహితం. ఒక టేబుల్ గీసుకోవాలండి మనం. ఆత్మలక్షణాలు ఏంటో రాసుకోండి, అనాత్మ లక్షణాలు రాసుకోవద్దు. ఆత్మలక్షణాలు రాసుకుంటే చాలు. నాశనం లేనిది, సత్యమైనది, శాశ్వతమైనది, ఆనందకరమైనది రాసుకోండి. ఆ లక్షణాలు నేను ఆత్మ అనుకుంటున్న వాటి ఏం దున్నాయా లేదో పక్కన రాసుకోండి. శరీరం ఇది నేను అనుకుంటున్నావు కదా, అది ఆత్మ కాదు. ఎందుకు కాదు? అది అవినాశి కాదు. ఇలా ఒక్కొక్కటి రాసుకురండి, తెలిసిపోతుంది. శరీరం జడం, చైతన్యం కాదు, ఆత్మ చైతన్యం. ఇది కూడా తెలిసిపోతూ ఉంటే శరీరం నేను కాదనే విషయం ఇలా వస్తుందండి. అంతేగాని రమణులు వారు చెప్పారు ఇవి నువ్వు కా ఇవి నువ్వు కా ఆత్మ ఏంటో తెలుసుకో అనగానే ఏంటంటే మాటికి వేదాంత చెప్తాను విసుక్కోకండి. వేదాంత ఆయన కోసం చెప్పట్లేదు, మన కోసం చెప్తున్నాడు ఇక్కడ అని సిద్ధి పొందిపోయాడు. అది విచారణ మనం ఎలా చేసుకోవాలని చెప్పాడు. ఇది చెయ్యాలి. ఇక్కడ ఎవరు చేస్తారు ఇది? ఎవడు శోకమోహాల నుంచి బయటపడాలనుకున్నాడు వాడు. అందుకు వివరిస్తున్నాడు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మతత్వము ఏదో ఒక చోట నిబద్ధమై ఉన్నదా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా ఆత్మ అంటున్నాను. నా ఆత్మ అంటే దేహంతో కలిపి చెప్తున్నాను. అలా ప్రతివాడిని దేహంతో కలిపి చూస్తున్నప్పుడు విభిన్న ఆత్మలు కనబడతాయి. ఈ దేహాది ఉపాధులకు విలక్షణంగా చూస్తూ ఉన్నది ఒకటే ఆత్మ. 10 ఆత్మలు, 100 ఆత్మలు, 1,00,000 ఆత్మలు లేవండి ఇక్కడ. ఎలాగా? ఏన సర్వమిదం తతం. ఏన దేని చేత సర్వం విధం ఈ సమస్తము తతం అంటే వ్యాపించబడి ఉన్నదో. తతం అనే మాటకి వ్యాపకం, వ్యాపించబడి ఉన్నదో అది ఆత్మ. దానికి లక్షణం ఏంటి? అవినాశి. దేని చేత ఈ సర్వము వ్యాపించబడి ఉన్నదో అది అవినాశి. ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు. ఎందుకంటే ఆత్మ అన్నా బ్రహ్మమన్నా మనం ఒక మాట అంటాం. హిందువుగా పుట్టిన ప్రతివాడు అంటాడు సర్వవ్యాపకం, సర్వవ్యాపకం. విన్నారా లేదు ఈ మాట? కనుక ఆత్మ అనేదో లేదా బ్రహ్మం అనేదో సర్వవ్యాపకం అనే మాట మనకి చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు నేర్పేశారు. సర్వవ్యాపకం అంటే ఏది? సర్వం అంటే ఏమిటి చెప్పండి ఇక్కడ? సర్వము అంటే నీ అనుభవానికి అందేది, అనుభవానికి అందనిది అంతా కూడా ఒకటే. అది సర్వం. ఈ సర్వము వ్యాపించిపోయింది. అది ఆత్మ యొక్క లక్షణం.
ఉపాధుల సర్వవ్యాపకం కాదు. ఇప్పుడు ఈ ఉపాధి సర్వవ్యాపకం ఒక చోటు ఉంది, అలాగే ఎవడి ఉపాధులు వాడికి. ఆత్మ మాత్రం సర్వవ్యాపకంట. ఎలాగూ అంటే 10 కడవలు పెట్టారు, 10 కడవల్లో గాలి కనుక మొదటి కడవలో గాలి, రెండవ కడవలో గాలి, పెద్ద కడవలో గాలి, చిన్న కడవలో గాలి అని ఓపికంటూ అనుకో, పర్వాలేదు. కానీ ఇన్ని గాలులు ఉన్నాయా? ఒకటేగా. కనుక ఎన్ని ఉపాధులున్నా చైతన్యం మాత్రం ఒకటే, సర్వవ్యాపకమై ఉన్నది. ఇది తెలుసుకో. కానీ ఆత్మ యొక్క లక్షణము సర్వవ్యాపకము, అవినాశి. ఇది గ్రహించవలసినది. వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అలాంటి అవినాశిని ఎవడు నశింపజేయగలడు చెప్పు? కాబట్టి వీళ్ళందరూ నేను చంపేస్తాను, నువ్వెవడవయ్యా చంపడానికి? నువ్వా శాశ్వతమైన ఆత్మన? చంపలేవు. చంపేస్తాను నువ్వు శరీరాలా, నువ్వు చంపకపోయినా చస్తాయి. తెలుసుకో ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆత్మ యొక్క లక్షణం ఏన సర్వమిదం తతం. అది అందమైన మాట అండి ఇక్కడ. ఏన సర్వమిదం తతం. ఈ మాట మొత్తం భగవద్గీతలో 3 మార్లు వస్తుంది, 3 మార్లు. ఏన సర్వమిదం తతం. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. చివరికి 18వ అధ్యాయంలో కూడా ప్రధాన సారశ్లోకం చెప్పేటప్పుడు దీన్నే చెప్తాడు. యస్మాత్ ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం. అక్కడ వస్తుంది కూడా. ఆ ఏన సర్వమిదం తతం అనేది ఏంటంటే ఉపనిషత్తుల్లో ప్రథమంగా మనం చెప్పుకుంటున్న ఈశావాస్య ఉపనిషత్తుల్లో మొదటి మంత్రం. ఈశావాస్యమిదం సర్వం. ఈశ ఆవాస్యం. ఆవాస్యం అనే మాట ఇక్కడ తతం అనే మాటకు వచ్చింది. ఇక్కడ ఆవాస్యం అంటే వ్యాపించబడి అని అర్థం. ఇక్కడ ఇదం సర్వం, ఇదం సర్వం. ఇదం అని నువ్వు ఏది చెప్తున్నావో అదన్నీ. ఇదం, ఇది, ఇది అని దేన్ని చూపిస్తారండి మీరు? ఏది నీకు వ్యతిరిక్తంగా ఉంటుందో దాన్ని ఇదం అంటాం. వ్యతిరిక్తం అంటే వేరు అని అర్థం. నీకు వేరుగా ఉన్నదాన్ని ఇదం అని చెప్తావు. ఇది పట్టుకున్న ఇది ఇదం అంటావు. ఆఖరికి ఇదం అని శరీరాన్ని కూడా చూపిస్తావు. అంటే శరీరం కూడా నీకు వేరేంటి అని నీకే తెలిసిపోతుంది. తెలుసుకో ఇక్కడ ఆ ఇదం అనే మాట. అందుకే భగవత్పాల్ వారు సూత్రభాష్యం కూడా రచిస్తూ ఇదం ప్రత్యయంతో చెప్పబడేదంతా ప్రపంచం, అస్మత్ ప్రపంచంతో చెప్పబడేది ఏదో అది ఆత్మ అని చెప్పాడు. ఒకటే విషయం అంటే నేను అనే ప్రత్యయానికి ఆలంబనమైనది ఆత్మ, ఇది అనే ప్రత్యయానికి ఆలంబనమైనది ఆత్మేతరం అనాత్మ. ఇది తెలిసిపోయింది కదా. ఇప్పుడు దేహం ఆత్మ ఎలా అవుతుంది? దేహాన్ని కూడా ఇదం అంటున్నావుగా, కనుక కాదు. ఇది పరిహరించుకోవాల్సినటువంటి గొప్ప విషయం. కానీ ఇదం అనే మాట అందమండి. ఇది శాస్త్ర భాష, అందుకే ఇంత వ్యాఖ్యానించడం, మామూలు భాష కాదు. ఏన సర్వమిదం తతం. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అని ప్రవచనం వింటున్నానండి, మధ్య మధ్యలో కొనుక్కుతున్నా మాటిమాటిగా ఆయన ఏన సర్వమిదం తతం అరిచాడు, అది గుర్తుందంటే చాలండి. అలా వినేవాళ్ళు ఉంటారు. ఏన సర్వమిదం తతం, ఆ మాట గుర్తు. ఏన సర్వమిదం, దేని చేత ఈ సర్వము వ్యాపించబడినదో. ఇక్కడ వ్యాప్య వ్యాపక అని 2 విషయాలు వచ్చేసాయి. దేని యందు వ్యాపించింది? ఇందాకటి ఉదాహరణ నుంచి పక్కనకు వచ్చి వద్దు, ఎందుకంటే శ్లోకానికి అనుబంధం ఉంటుంది. కుండ నిండా వ్యాపించింది ఏంటి? మట్టే కదా. కనుక అసత్తైనటువంటి కుండ యందు సత్తైన మట్టి వ్యాపించింది. అసత్తైన ప్రపంచమునందు, ద్వంద్వములతో ఉన్న ప్రపంచమునంతా కూడా సద్వస్తువు వ్యాపించింది. కనుక ఇదం సర్వం అంటే ఉపాధులు అని అర్థం. వీటి ఎందంతటా సద్వస్తువు వ్యాపించింది, అదే ఆత్మ. అటువంటి ఆత్మని ఎవడేం చేయగలడయ్యా అని అడిగాడు. దాన్ని ఎవరు నశింపజేయలేరు. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణ అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే అంతవంతక ఇమే దేహాః. మాటి మాటికి దేహాత్మ వివేచనం చేస్తున్నాడండి. ఇది చాలా ముందు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫండమెంటల్ పని ఏమిటంటే దేహాత్మ వివేచనం. కూర్చోవాలి ఏకాంతంలో, వినడం కాదు. నేనేమిటి అని ప్రశ్నించుకుని ముందు నేనేమనుకుంటున్నానో రాసుకోండి. నేనేమనుకుంటున్నాను? ఫలానా వెంకయ్యో పుల్లమ్మో ఏదో నామం, లేదా ఫలానా ఇంత తెల్లగా ఉంటాను, పొడుగ్గుంటాను, చాలామంది అంటూ ఉంటారు నన్ను చాలా బాగున్నా అని దేన్ని అంటున్నావు? దేహాన్ని. అది నేనేనా? నువ్వే అనుభవంతో ఆలోచించు. ఇలా వివేకం ఏర్పడాలండి, దేహాత్మ వివేకం. అది మనకు చేయడం చేత కాకపోతే గురువు చేయిస్తున్నాడు ఇక్కడ కూర్చోబెట్టి. ఆలోచించు. అంతవంతః ఇమే దేహాః. ఈ దేహములు నశించే లక్షణము కలిగినవి అని చెప్పబడ్డాయి కదా నీకు. ఇది తెలుసుకో. మరి నశించని లక్షణమైన కలిగినదేది? అవినాశి అయినటువంటిది. అనాశినో ప్రమేయస్య నిత్యస్య శరీరిణ. శరీరము శరీరిణ, శరీరి 2 వచ్చాయి. శరీరము శరీరి అంటే శరీరము కలవాడు. శరీరము కలవాడు. దీన్ని దేహ దేహి అని నిన్ననే మనం చెప్పుకున్నాం. దేహ దేహి శరీర ఒకటే పదం ఇక్కడ.
ఈ పదాలు పెట్టడంలోనే వివేచన చేయమని చెప్పేస్తున్నాడు. దేహము కలవాడు దేహము, దేహము కలవాడు దేహం అన్నప్పుడే దేహం వేరు దేహం కలవాడు వేరు అని తెలిసిపోతుంది కదా. ఇది నువ్వు వివేచన చెయ్యు అన్నాడు ఇక్కడ. ఆ దేహము కలవాడు శరీరిణ. శరీరిణ అంటే దేహము కలవాని యొక్క, అంటే దేహము తాననుకునేవాడు, దేహము కలవాడు కదా, వాడిని జీవుడు అని అంటారు ఇక్కడ. అది శాశ్వతమైనది. ఎవడైతే దేహో వాడుకున్న లక్షణం ఏంటంటే శాశ్వతత్వం ఒకటి, అనాశిన ఒకటి, అప్రమేయ ఒకటి, 3 లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ. నిత్య ఒకటి, 4 లక్షణాలు వచ్చాయి. నిత్యస్య ఉక్తాః శరీరిణ అనాశినోప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. అనాశి అయిన నిత్యుడైన అప్రమేయుడైన శరీరికి అంతము కలిగిన దేహములు ఇవి. కనుక దేహం లక్షణం అంతం అవడం, దేహం కలవాడి లక్షణం అంతం కాకపోవడం, ఇది తెలుసుకో. ఇది గ్రహించినప్పుడు మళ్ళీ దేహాలు ఎన్ని, ఇది ఆలోచించవలసిన విషయం అండి ఇక్కడ. చచ్చేది ఏది? స్థూల దేహమే. సూక్ష్మకారణ దేహాల లోపల మళ్ళీ వెలగబడుతున్నాయి. అయితే నువ్వు సూక్ష్మదేహమా కారణదేహమా? ఇది ఆలోచించాలండి ఇక్కడ. స్థూలదేహం పోయినా సూక్ష్మదేహం ఉంటుంది, కనుక చచ్చిపోయినా ఉంటుంది అనేది. సూక్ష్మదేహాలు కూడా చచ్చిపోయినా ఉంటాయి. ఈ స్థూలదేహంతో చేసిన కర్మవాసనలన్నీ పట్టుకుని సూక్ష్మదేహం కూర్చుంటుంది. ఈ సూక్ష్మదేహం ఏం చేస్తుందంటే చేసిన కర్మలకు ఫలాలకు అనుగుణంగా తర్వాత దేహాలు మారుతూ వెళుతుంటుంది ఇక్కడ. ఇప్పుడు నువ్వు సూక్ష్మదేహానివా? సూక్ష్మం కూడా దేహమేగా, కారణము కూడా దేహమేగా. ఇది చేసుకోడు. దేహ శబ్దానికి స్థూలదేహం ఒకటే కాదు, సూక్ష్మకారణ దేహాలు కూడా. ఇప్పుడు చాలా ఇతర మతములన్నీ కూడా ఈ దేహం పోయినా ఆత్మ అనేది ఒకటి ఉంటుంది అనే దాని మీద ఆధారపడి ఉన్నాయి. ప్రతి మతము కూడా దేహం పోయినా నేనుంటాననే భావం మీద ప్రతి మతం ఆధారపడింది. చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన, వివేచన చేయవలసిన విషయం అండి. ప్రతి మతం కూడా శరీరం పోయినా నేను ఉంటాననేటటువంటి సత్యం మీద ఆధారపడింది. అవునా లేదా? ఇక్కడ దాని భగవద్గీత దాకా ఎందుకు, ఏ మతమైనా ఆ మాటను అంగీకరిస్తుంది. అవునా లేదా? అందుకే శరీరంతో నువ్వు పుణ్యం చేస్తే స్వర్గానికి పోతావు, పాపం చేస్తే నరకానికి పోతావు. ఇక్కడితో అన్ని సిద్ధాంతాలు ఆగిపోతాయి. కానీ సనాతన ధర్మ అద్వైత సిద్ధాంతం మాత్రం నరకానికి పోయేది స్వర్గానికి పోయేది కూడా దేహమేరే నాయన అని చెప్తున్నది ఇక్కడ. అది ఉన్నా ఇంకానికి మోక్షం లేనట్టే. అవి కూడా ఆత్మ కాదు, అది తెలుసుకో. సూక్ష్మదేహ కారణ దేహములు కూడా ఆత్మ కాదు. అక్కడ ప్రవేశిస్తుందండి మన సంస్కృతి, మన సనాతన ధర్మం, మన భగవద్గీత, మన కృష్ణవాణి అక్కడ ప్రవేశిస్తుంది. అంటే వాళ్ళు గొప్పవాళ్లే ఈ మెట్టు దాకా వచ్చారు, పై మెట్టుని చెప్తుంది సనాతన ధర్మం, అది తెలుసుకోండి ఇక్కడ. కనుక ప్రతివాడు ప్రయత్నించవలసింది ఏంటి? ఈ దేహం ఎప్పుడు పోతుందా, ఇంటికి విమానం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం. ఎలాగో పోతుంది, విమానం వస్తుందో లేదో గ్యారంటీ లేదు. విమానంలో వెళ్ళేది సూక్ష్మదేహమే. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అంటే అక్కడ ముందు లేదనే అర్థం. కానీ సర్వవ్యాపకమైన ఆత్మ ఎలా అవుతుంది? ఇది ఆలోచించాలి ఇక్కడ. ఇంత ఆలోచన పెట్టాడండి ఇక్కడ. మోక్షం ఎప్పుడు అంటే 3 దేహాలు దాటిపోతేనే. ఏ దేహంతో తాదాత్మ్యం చెందినా తప్పదు. స్థూల దేహంతో తాదాత్మ్యం చెందే అఘోరించాం 100 ఏళ్ళు. ఆ తాదాత్మ్యం వల్ల చేసిన కర్మల వాసనలు సూక్ష్మదేహానికి అంటుకున్నాయి, దానితో తిరుగుతూ ఉన్నాం. 3 నేను కాదని వివేచన కావాలి. కనుక దేహము శరీరం అని వచ్చిన ప్రతిసారి 3 శరీరములు కలిపి తీసుకోవాలి, కేవలం స్థూల దేహం మాత్రమే కాదు. ఈ 3 శరీరములతో అభిమానం కలిగిన వాడు జీవుడు. నిజానికి వాడు 3 శరీరాలతో కలిసిపోయి ఈ 3 శరీరాలతో పుడుతున్నా, పెరుగుతున్నా, చస్తున్నా, పైలోకాలకు పోతున్నా, మళ్ళీ కిందకు వస్తున్నా అనుకుంటున్నాడు 3 శరీరాలతో కలిపి. కానీ నిజానికి వాడు నిత్యుడయ్యా, వాడు అవినాశి, అప్రమేయుడు. ఇది తెలుసుకో. అది ఆత్మ యొక్క అసలు స్వరూపం. కానీ 3 శరీరాల్లో ఉంటూ 3 శరీరాలకు విలక్షణంగా ఉంది. అది 3 శరీరాల్లోనే ఉంది. శరీరంలోనే శరీరి ఉన్నాడు, కానీ 3 శరీరాల్లోనే ఉన్నాడు. ఈ దేహం పోయినా ఇంకా బోల్డ్ దేహాలు ధరిస్తాడు. అది గొప్ప దేహాలు కావచ్చు, తక్కువ దేహాలు కావచ్చు, ధరిస్తూనే ఉంటాడు. కానీ నువ్వు ముక్తి కావాలంటే అసలు దేహం లేని స్థితికి వెళ్ళాలి. అసలు దేహం లేని స్థితి అంటే 3 దేహాలకు అతీతమైన స్థితి. అది ఎక్కడి నుంచి పొందుతావు? అది 3ఇంట్లోనే ఉంది, 3ఇంటికి అంటకుండా ఉంది. అది సత్తు, ఇవి అసత్తులు, ఇవి కూడా అసత్తులే. ఇది గ్రహించవలసినది. ఇంత వివేచన చేయిస్తున్నాడు ఇక్కడ పరమాత్మ. అందుకే 3 దేహములకు అంతవంతములే. ఇప్పుడు ఉదాహరణకి సూక్ష్మదేహంతో స్వర్గానికి వెళ్ళారు, ఎంతకాలం పుణ్యం వైపున వాళ్ళు పడాల్సిందే. నరకానికి వెళ్ళారు, అది కూడా ఎక్కువ కాలం ఉండదు, మళ్ళీ బయటకు రావాల్సింది. ఇక్కడ అదొక హాయి ఉందండి. నరకంలో పడిన అమ్మయ్య కొంతకాలానికి వెళ్ళిపోతాను అనుకుంటే పర్వాలేదు, వచ్చేస్తాం అంతే. అవి అంతవంతములే కదా. కనుక అంతవంత శబ్దములు ఎక్కడ చెప్పబడుతున్నాయో అవి 3 దేహాలకి వర్తిస్తాయి. కానీ 3 దేహాలని నడిపిస్తూ ఎవడైతే ఆత్మనున్నాడో, ఎవడుండడం వల్ల నేను అనుకుంటున్నావో వాడు అసలు స్వరూపము. ఈ 3 దేహాలకు ఉన్నటువంటి అనిత్యము కానీ, నాశనము కానీ, పరిమితి కానీ లేవు. అందుకే నిత్య అంటే వికారరాహిత్యం.
ఇక్కడ అర్థం తెలుసుకోవాలి. నిత్యము సత్యం అని మాట్లాడుతుంటా, దేనికి ఏది వాడాలో తెలియాలి. నిత్యం అంటే ఎల్లప్పుడూ ఒకేలా ఉండడం. ఆత్మ యొక్క లక్షణం ఏమిటి? నిత్యం అంటే వికారం లేదు. దేహం లక్షణం ఏమిటి? మీరే చెప్పచ్చు. భగవద్గీత ఏం చెప్పక్కర్లేదు, మీరు ఆలోచిస్తే తెలిసిపోతుంది. వికారములు ఉన్నాయి, దేహానికి వికారాలు ఉన్నాయి. నిన్నట్టున్నట్టు ఇవాళ లేవు. నిన్న కళకళ్ళాడిపోయింది ముఖం, ఇవాళ చెప్పక్కర్లేదు. ఈ వికారాలు ఉన్నాయి, కానీ ఆత్మగతి లేదు, అది నిత్యం. అది వింటూ ఉంటూ బాగోలేదండి. నిత్యం ఒకేలా ఉన్నటువంటి అది నేను, నువ్వు అదిరా, నువ్వు అదిరా అంటే ముందు వినడానికి బాగుంది. అదే నేను అంటున్నారు కనుక నమ్మేద్దాం. అదే నేనని విచారణ చేసి దాని యందు నిలిచిపోదాం. అది నిత్యము అవినాశి, అది అనాశిన అన్నారు. అప్రమేయ, అప్రమేయ అంటే పరిమితి లేనిది అని ఒక అర్థం తీసుకోవచ్చు. ప్రమేయం అంటే కొలత, అప్రమేయం అంటే కొలత కందనిది. ఇప్పుడు నేను దేహము అనుకుంటే దేహ లక్షణం అప్రమేయమా ప్రమేయమా? ఇందాక చార్ట్ మనసులోనే వేసుకోండి. నిజానికి బోర్డు పెట్టి పాఠంలా చెప్పచ్చు. అలా పాఠంలా శాస్త్రాన్ని విన్నప్పుడే తరిస్తాం. కాలక్షేపంలా వింటున్నాదు వచ్చింది బాధ అండి. ఇక్కడ కాలక్షేపంలా వింటున్నాం కనుక చెప్పిన వాడికి వాళ్ళు బాగా చెప్పారండి, పలానా మాట చాలా బాగుందండి, ఆ ప్రశంసల కోసమే చెప్తాడు జ్ఞానం. డాక్టర్ గారు మందు ఇచ్చారు, భలే మందు ఇచ్చారండి, బాగా ఇచ్చారండి, కీప్ ఇట్ అప్ అని డాక్టర్ గారు భుజించరుస్తారని మీరు ఇక్కడ వాడిని బతుకు బాగుపడ్డానికి ఇచ్చాడు, నువ్వు ప్రశంసిస్తామని ఇవ్వలేదు. ఇది తెలుసుకో ఇక్కడ. కనుక జ్ఞానం ప్రశంసలు ఆశించదు, గ్రహించి ఆచరించడాన్ని ఆశిస్తుంది. తెలుసుకోండి ఇక్కడ. కనుక ఎప్పుడు ఆచార్యుడు సంతోషిస్తాడంటే జ్ఞానాన్ని గ్రహించాను, చేసుకుంటున్నానని చెప్పే శిష్యుడిని చూసి సంతోషిస్తాడు. కానీ ఇవాళ భలే చెప్పారండి, ప్రశంసలు ఇచ్చేస్తాం, అవార్డులు ఇస్తామంటూ సంతోషిస్తాడండి ఇక్కడ. అందుకే జాగ్రత్తగా వినవలసిన అంశములు ఇక్కడ. కనుక అప్రమేయుడు, ఆత్మ అనేది అప్రమేయం. అప్రమేయం అంటే ఇందాక చెప్పుకున్నాం, కొలత కందనేది, ఇదొక అర్థం. అంతేగాని ప్రమేయము అంటే ప్రమాణములు, ప్రమాణముల చేత తెలియబడేది ప్రమేయం. అంటే ఒకదాని సహాయంతో, సాధనతో ఒకదాన్ని తెలుసుకుంటాం మనం ఇక్కడ. ఉదాహరణకి ఇది పుస్తకం, ఎలా చెప్పగలవు? కన్ను అనే దాని సాయంతో. అంటే కన్ను అనే ప్రమాణంతో పుస్తకం అని తెలుసుకుంటున్నాం. చెయ్యనే ప్రమాణంతో ఇది వేడి, ఇది చలువ అని తెలుసుకోగలుగుతాం. వీడు ప్రత్యక్ష ప్రమాణాలు అంటారు. ఇవి ప్రమాణములకు అందుతాయి. కానీ సృష్టిలో అసత్తు ప్రమాణానికి అందిపోతుంది, ప్రతి అసత్తు అందుతుంది. కానీ సద్వస్తువు ప్రమాణానికి అందదు. అందితే అది అసత్తు అయిపోతుంది. ప్రమాణానికి అందింది అంటే అసత్తు అయిపోతుందని. మొన్నెవడో నేను సూక్ష్మమైన శక్తి ఏదుందో పరిశీలిద్దామని పెద్ద కోట్ల ఖర్చు చేసి అక్కడెక్కడో స్విట్జర్లాండ్లో బాగా కృషి చేశారు. ప్రపంచ మేధావులు, సైంటిస్టులు అందరూ కూడా డబ్బులు పెట్టారు. ఏంటి? అణువుకు కూడా కారణమైన తత్వం ఏదో వెతుకుదామని. అదేంటి? పరమాత్మ. దానికోసం వీళ్ళు ఎక్విప్మెంటు, మెషినరీ అన్నీ పెట్టుకున్నారు. దొరుకుతాడండి? ప్రమాణాలకు దొరుకుతాడా? దొరికిపోయాడు అంటే వాడుదో అజ్ఞానం. దొరకడు. ప్రమాణాలకు దొరికింది అంటే అది ఆత్మ కాదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ప్రమాణాలకు దొరకదు. అందుకే భగవంతుడు కనబడితే నమ్ముతానంటే, కనబడితే అంటే అర్థం కంటికి కదా. కంటికి కనబడింది అంటే ప్రమాణానికి దొరికింది కదా, అప్పుడు అది భగవంతుడు కదా, ఆత్మ కాదు. తెలుసుకో ఇక్కడ.